ఒక చిన్న గ్రామంలో అఖిల్ అనే 12 ఏళ్ల బాలుడుండేవాడు. వాళ్ల ఇంటి దగ్గర ఒక పాత పాడైన ఇల్లుండేది. ఆ ఇంటి గురించి గ్రామంలో ఒక మాటుండేది. రాత్రి 12 గంటలకు ఆ ఇంటి తలుపు స్వయంగా తెరచుకుంటుంది. అఖిల్కి భయం కంటే ఆసక్తి ఎక్కువ. ఒకరోజు తన చెల్లి మేఘలతో కలిసి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. గడియారం 11:59 చూపించింది. ప్రతి సెకను గుండె చప్పుళ్లలా వినిపించింది. అప్పుడే 12 అయింది. తలుపు నెమ్మదిగా కీచ్ అంటూ తెరచుకుంది. లోపల నుంచి ఒక విచిత్రమైన బంగారు వెలుగు బయటికి వచ్చింది. మేఘన భయంతో అంది, "అన్నా, వెళ్ళొద్దు." కాని అఖిల్ ధైర్యంగా ముందుకడుగు వేశాడు. అతను ఆ వెలుగువైపు నడిచాడు. మేఘన మాత్రం బయటే నిలబడి భయంతో అతన్ని ఆ ఇంట్లో ఒక పాత అద్దం ఉంది. అఖిల్ దాని ముందు నిలబడ్డాడు. అద్దంలో అతను కనిపించలేదు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, "నువ్వు చివరకు వచ్చావు." అఖిల్ భయంతో వెనక్కి అడుగువేశాడు. వృద్ధుడు నవ్వి చెప్పాడు, "నన్ను కాదు, ఆమెను అడుగు." అఖిల్ వెంటనే వెనక్కి తిరిగాడు. మేఘన అక్కడ లేదు. అద్దంలో చూస్తే వృద్ధుడి పక్కన ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. అఖిల్ అద్దం దగ్గరకు పరిగెత్తాడు. "మేఘనా, నువ్వేనా?" వృద్ధుడు నవ్వాడు. "ఆమె నీ చెల్లి కాదు. ఆమె ఈ ఇంటి మొదటి బలి." గోడలపై పాత ఫోటోలు వెలిగాయి. ప్రతి ఫోటోలో ఒక పిల్లవాడు. అతని పక్కన అదే చిన్న అమ్మాయి. "ఈ ఇల్లు ఒంటరిగా ఉన్న పిల్లలను ఎంచుకుంటుంది," అన్నాడు వృద్ధుడు. అఖిల్ అద్దాన్ని బలంగా కొట్టాడు. అద్దం పగిలిపోయింది. అతను బయటకు పరిగెత్తాడు. బయట మేఘన అక్కడే నిలబడి ఉంది. "అన్నా, నన్నెందుకు వదిలేశావు?" అంది. అఖిల్ వెనక్కి తిరిగి ఇంటిని చూశాడు. ఇల్లు కనిపించలేదు. అక్కడ ఖాళీ స్థలం అఖిల్ మేఘన వైపు చూశాడు. ఆమె కళ్ళు బంగారు వెలుగులా మెరిశాయి. "నేనెప్పుడు నీ చెల్లి కాదు," అంది ఆమె. అఖిల్ షాక్ అయ్యాడు. ఫ్లాష్ బ్యాక్లా అతని చిన్నప్పటి జ్ఞాపకాలు కనిపించాయి. అతనెప్పుడూ ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడా చెల్లి లేదు. వృద్ధుడి స్వరం వినిపించింది, "నీ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి నువ్వే ఆమెను సృష్టించుకున్నావు." మేఘన నెమ్మదిగా మాయమైంది. గాలి బలంగా వీచింది. గడియారం మళ్లీ 11:59 చూపించింది. పాత ఇల్లు మళ్లీ ప్రత్యక్షమైంది. తలుపు మళ్లీ తెరుచుకుంది. ఈసారి లోపలికి వెడుతున్నది ఒంటరి అఖిల్. చివరి లైన్, "కొన్నిసార్లు భయంకరమైన ఇల్లు కాదు, మన మనసే భయంకరం."